వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. కీలుబొమ్మ ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద ఈ టైటిల్ ని ఏళ్ల తరబడి కాపాడుకుంటూ వస్తున్నారు జనసేన అధినేత రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పార్టీ పెట్టిన తొలి రోజు ప్రశ్నించడం కోసమే పార్టీ అని తెగ వీరావేశంతో ఊగిపోతూ చెప్పారు. 10 ఏళ్లు దాటిపోయింది. ఏనాడు ప్రజల తరపున ఒక్క ప్రశ్న వేసిన పాపాన పోకుండా దశాబ్దాన్ని లాక్కొచ్చేశారు. చంద్రబాబు కుట్రలకి కూత పెట్టడం మినహా జనసేన అధినేత చేసింది ఏం లేదు. ఇప్పుడేమో ప్రభుత్వంలో ఉన్నారు ఉప ముఖ్యమంత్రి. హోదా ఎంత పెద్దదైనా పవన్ తీరు ఏమాత్రం మారలేదు. ఎక్కడ నెగ్గాలో ఎలాగూ తెలియదు, ఎక్కడ ప్రశ్నించాలో కూడా ఇంకా తెలుసుకోలేకపోతున్నారు. చివరకు తమ పార్టీ నేతలు సాగిస్తున్న కీచక పర్వాన్ని కూడా ప్రశ్నించలేక నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయారు పవన్ కళ్యాణ్. ఆయన మాట్లాడేది, ప్రశ్నించేది, ఖండించేది, ఊగిపోతూ వీరంగం చేసేది కేవలం ఒక్కసారే, చంద్రబాబు ఆదేశించినప్పుడు. ఇదే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. హరిహర వీరమల్లు సిల్వర్ స్క్రీన్ మీదకు ఈ సినిమా ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ హరిహర ఘోరమల్లు సినిమా మాత్రం ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద నిత్యం చూస్తూనే ఉంటున్నామంటున్నారు 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు. హరిహర ఘోరమల్లు ఏంటంటారా? నిజంగా ఘోరమే కదా. ఎన్నికల హామీల నుంచి సంక్షేమం, అభివృద్ధి దాకా అన్నింటిలోనూ రాష్ట్రాన్ని అడ్డంగా ముంచేశారు చంద్రబాబు. ఆ కిరాతకాన్ని చూసి ఆనందించడం తప్ప ఇదేం అన్యాయమని ప్రశ్నించకపోవడం ఘోరమే కదా. అందుకే హరిహర ఘోరమల్లు అంటున్నారు ప్రజలు. అదే సమయంలో హరిహర వీరమల్లు కాదు, హరిహర వీర సొల్లు అంటూ మరో వాదన కూడా ప్రజాక్షేత్రం నుంచి వినిపిస్తోంది. హరిహర వీర సొల్లు ఏంటంటారా? చంద్రబాబు కనుసైగ చేసినప్పుడు డిప్యూటీ సీఎం అన్న తన స్థాయిని కూడా మర్చిపోయి సొల్లు డ్రామాలేయడం తప్ప ప్రశ్నించడం అన్నదే కనపడడం లేదు అన్నది ప్రజల ఫిర్యాదు. ఈ ఘోరమల్లు వీర సొల్లు సంగతి సరే, కానీ చివరకు పార్టీ నుంచి కీచకులను తరిమేసే స్థితిలో కూడా పవన్ కళ్యాణ్ లేరా అన్న ప్రశ్న సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంది. ప్రశ్నించడమే తెలియని పవన్ కనీసం సమాధానమైనా చెబుతారా? ప్రశ్నించటానికే పార్టీ అని పవన్ కళ్యాణ్ గొంతు చించుకొని అరుస్తూ ఊగిపోతూ జనసేన పార్టీ పేరును ప్రకటించి 10 ఏళ్లు దాటింది. ఈ 10 ఏళ్లలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు చెప్పినట్టు తల ఊపటం తప్ప ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా తన ఉనికిని చాటుకున్నది లేదు. చివరకు టీడీపీ పల్లకి మోయటానికే మనం ఉన్నామా అని ప్రశ్నించిన జనసేన అభిమానులను బహిరంగంగా బెదిరించడానికి కూడా పవన్ వెనకాడలేదు. ప్రజల తరపున కానీ, ప్రజల హక్కులను కాపాడే దిశగా కానీ, తన అభిమానుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా కానీ ఏ అంశం మీద ప్రశ్నించిన పాపాన పోలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం కూడా. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామి కూడా. అయినా చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఒక్కసారి కూడా ప్రశ్నించలేదు పవన్ కళ్యాణ్. మరో దారుణమైన విషయం ఏంటంటే, జనసేన పార్టీ నాయకుల కీచక అవతారాలు వరుసగా బయటపడుతున్నా కనీసం వాళ్ళని ప్రశ్నించటానికి, ఈ దారుణాలను ఖండించటానికి, జనసేనలో రేపిస్టులకు చోటు లేదని తేల్చి చెప్పటానికి కూడా పవన్ కళ్యాణ్ ఏమాత్రం ఆసక్తిని ప్రదర్శించడం లేదు. దీంతో చంద్రబాబు కుట్రలకు కూత పెట్టడం తప్ప పవన్ కళ్యాణ్ మరేం చేయరన్న భావన తెలుగు ప్రజల్లో మరింతగా పెరుగుతోంది. ఇదిగో ఇలా చూడండి, ఈయనే గుంటూరు శేషేంద్ర శర్మ. సముద్రం ఒకడి కాళ్ల దగ్గర కూర్చొని మొరగదు, తుఫాను గొంతు చిత్తం అనటం ఎరగదు, పర్వతం ఎవరికి వంగి సలాం చెయ్యదు, నేనెంత పిడికెడు మట్టే కావచ్చు, కానీ చెయ్యెత్తితే ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది అంటూ ఆధునిక మహాభారతంలో కవిత్వం రాశారు గుంటూరు శేషేంద్ర శర్మ. ఈ కవితా పంక్తులను విచ్చలవిడిగా వాడుకున్న పవన్ కళ్యాణ్ తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఆ స్ఫూర్తిని ప్రదర్శించలేదు. చంద్రబాబు చేత, చంద్రబాబు కోసం, చంద్రబాబు కొరకు జనసేన అన్నట్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. కిరణ్ రాయల్ రాజకీయ నాయకుడి ముసుగులో మహిళల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఈ దుర్మార్గుణ్ణి చూసి తెలుగు రాష్ట్రాల్లో ఆడవాళ్లంతా కాండ్రించి వస్తున్నారు. వెకిలి మాటల్నే గొప్ప వాగ్ధాటిగా భావిస్తూ, చిల్లర చేష్టల్నే రాజకీయ వ్యూహాలుగా భ్రమపడుతూ జనసేన నాయకుడిగా ఇన్నాళ్లు చెలామణి అవుతూ వచ్చాడు కిరణ్ రాయల్. కాదు, కిరణ్ రౌడీ.
మహిళల జీవితాలతో ఆడుకోవటం ఈ కీచకుడికి సరదా. గుట్టుగా కాపురం చేసుకుంటున్న వనితలను కళ్ళబొల్లి కబుర్లతో లోబరుచుకొని వాళ్ల నుంచి కోట్లు కాజేయటం హాబీ. బ్లాక్ టికెట్ విక్రయాలతో బతుకు మొదలుపెట్టిన కిరణ్ బ్లాక్ మెయిల్ రాజకీయాల దాకా ఎదిగాడు. తన పక్కింట్లో నివాసం ఉంటున్న లక్ష్మితో చనువు పెంచుకొని మాయ మాటలతో ఆమెను బుట్టలో వేసుకుని చివరకు ఆ కుటుంబం విడిపోయేలా చేశారు. రాజకీయంగా ఎదగటానికి ఆర్థిక అండ అవసరమని గుర్తించి ఆమెకున్న ఎకరం భూమిని అమ్మించి సొమ్ము చేసుకున్నాడు. పలు దఫాలుగా 1,32,00,000 రూపాయలు గుంజేశాడు. అవే కాకుండా 300 గ్రాముల బంగారు నగలు కాజేశాడు. ఆమెతో వివాహేతర సంబంధం నడుపుతూనే మరో మహిళను ముగ్గులోకి దింపాడు. విషయం తెలిసి నిలదీసిన లక్ష్మి తన డబ్బు నగలు తిరిగివ్వమని చెబితే రౌడీయిజం చేశాడు. చంపేస్తానని బెదిరించాడు. ఇప్పుడు కిరణ్ రాయల్ చేస్తున్న ఈ ప్రచారానికి ఇవన్నీ అబద్ధాలు, ఇవన్నీ ఏదో క్రియేషన్స్ అని చెప్తున్నాడు. దానివల్ల నేను రిలీజ్ చేయాల్సి వస్తుంది. దయచేసి ఆ అమ్మాయి నన్ను క్షమించాలి అని నేను కోరుకుంటున్నాను. అతనితో ఉండే వాళ్ళే నాకు చెప్పారు, అక్క నువ్వు బాధపడతావు, వాడికి తెలిసిందంటే ఇంకా వాళ్ళని చంపేస్తాడని చెప్పి నేను ఇంకా ఏది బయట పెట్టను. వాళ్ళు ఉండే వాళ్ళే నాకు వీళ్ళు చెప్తూ ఉంటారు, అక్క నువ్వు బాధపడతావు అక్క, వద్దక్క, ఆయన గురించి నాకు తెలుసు, ఆయన వదలడక్క, ఎప్పటికీ వదలడక్క ఆయన వాళ్ళని, అంతా ఊరికే అక్క, అదంతా సెగక్క, నువ్వు నమ్మద్దక్క అంటాడు. 2013లో నాకు ఒక మాట అన్నాడు నీ గురించి. ఏమన్నాడంటే నువ్వేదో పీక్తావని, నువ్వేదో డబ్బులు ఇస్తావని, నాకు డబ్బులు ఇస్తే లక్ష్మిని వదులుకున్నా అన్నాడు. అంటే నువ్వు డబ్బులు ఇస్తావనే లక్ష్మితో ఉన్నావా, ఇష్టపడలేదా అంటే అవును డబ్బుల కోసమే ఉన్నా తనతో అన్నాడు. విన్నారు అందరూ? డబ్బుల కోసమే లక్ష్మితో ఉన్నాను, నువ్వేదో ఇస్తావు అని చెప్పి నీతో ఉన్నాను, నీ వల్ల నేను లక్ష్మిని వదులుకున్నాను అని చెప్పి ఆ అమ్మాయితో ఓపెన్ గా మాట్లాడాడు. అది నాకు ఆ అమ్మాయే స్వయంగా చెప్పింది. నా వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నారు. తాను మోసం చేసిన ప్రతి మహిళని బెదిరించే సమయంలో కిరణ్ వాడే డైలాగ్ ఇదే. జనసేన అధినేత పేరు చెప్పుకుంటూ ఎందరో అమ్మాయిల జీవితాలతో కిరణ్ రాయల్ ఆడుకున్నాడని బాధితురాలు లక్ష్మి చెబుతోంది. డబ్బులున్నంత వరకు ఎంతో ప్రేమగా నటిస్తూ ఆ తర్వాత వాళ్ళని వదిలించుకుంటాడని, ఎన్నో కుటుంబాలను నాశనం చేశాడని లక్ష్మి చెబుతోంది. పవన్ కళ్యాణ్ అండ తనకున్నంత వరకు తననెవ్వరూ ఏం చేయలేరన్నదే కిరణ్ ధైర్యం అంటోంది. నా వెనకాల జనసేన ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు నా వెనకాల ఎవరు ఉంటారు వాళ్ళని, వీర మహిళలు ఉన్నారు నా వెనకాల అంటున్నాడు. వీర మహిళలు పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, వీళ్ళందరూ కూడా అమ్మాయిల్ని మోసం చేయమని చెప్పి కిరణ్ రాయల్ కి చెప్పారా? మహిళల జీవితాలతో కిరణ్ రాయల్ ఆడుకుంటున్నాడనేది కేవలం ఆరోపణ కాదు, పచ్చి నిజం. ఆ ఆధారాలను కూడా బయటపెట్టింది బాధితురాలు లక్ష్మి. ఇంత జరిగిన తర్వాత, లోకం మొత్తం చీకొడుతున్న తర్వాత కూడా పవన్ కళ్యాణ్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవటం రాజకీయ పరిశీలకులను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రశ్నించటానికే జనసేన అంటూ తెగ ఊగిపోయే పవన్ కళ్యాణ్ ఆ దిశగా తనను తాను నిరూపించుకున్న సందర్భం దశాబ్ద కాలంలో ఒక్కటంటే ఒక్కటీ లేదు. చివరకు తన పార్టీలో కీచకులకు స్థానం లేదని చెప్పటానికి, మహిళల జీవితాలతో ఆడుకుంటున్న వారిని మెడ పట్టుకొని పార్టీ నుంచి గెంటటానికి కూడా పవన్ ముందుకు రాకపోవటం చర్చనీయాంశంగా మారింది. కిరణ్ ఎంతటి కామాంధుడో, మోసకారో ఆధారాలతో సహా బాధితురాలు బయటపెట్టిన తర్వాత పవన్ నుంచి స్పందన రాలేదు. ఏదో మమా అనిపించినట్లుగా పార్టీ ఆదేశాలు వెలువడే వరకు పార్టీ కార్యక్రమాలకు మీరు దూరంగా ఉండాలంటూ ఒక ప్రెస్ నోట్ జనసేన పార్టీ రిలీజ్ చేసిందంతే. కిరణ్ రాయల్ విషయంలోనే కాదు, దీనికి ముందు కొరియోగ్రాఫర్, జనసేన పార్టీ నాయకుడు జానీ విషయంలోనూ పవన్ కళ్యాణ్ తీరు ఇలానే విమర్శల పాలైంది. జానీ జస్ట్ జనసేన కండువ భుజాన వేసుకుని ఫోటోలకు పోజులిచ్చిన బాపత్ కాదు, జనసేన తరపున అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ అంతటా విస్తృతంగా ప్రచారం చేశాడు. అలాంటి జానీ మైనర్ బాలికను ఏళ్ల పాటు లైంగికంగా వేధించాడన్న దారుణం వెలుగు చూశాక దేశ ప్రజలంతా నివ్వెరపోయారు. అదే సమయంలో ఈ అఘాయిత్యంపై జనసేన స్పందించిన తీరు సామాన్య ప్రజలు కూడా నివ్వెరపోయేలా చేసింది. ఇప్పుడు కిరణ్ రాయల్ ని పార్టీ కార్యక్రమాలకు కొన్నాళ్లు దూరంగా ఉండాలని చెప్పడంతో ఎలా సరిపెట్టారో నాడు జానీ విషయంలోనూ అదే చేశారు. జానీ మీద ఫోక్సో చట్టం కింద కేసు నమోదయ్యాక మైనర్ బాలికను సుదీర్ఘకాలం లైంగికంగా వేధించాడని ఆధారాలతో సహా బయటకొచ్చాక జానీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటే చాలని చేతులు దులుపుకుంది జనసేన. సేమ్ టు సేమ్ ఇప్పుడు కిరణ్ రాయల్ విషయంలోనూ పవన్ కళ్యాణ్ ఇదే రీతిలో స్పందించడంతో తెలుగు ప్రజలు నివ్వెరపోతున్నారు.
సముద్రం ఒకడి కాళ్ల దగ్గర కూర్చొని మొరగదు, తుఫాను గొంతు చిత్తం అనటం ఎరగదు లాంటి డైలాగ్స్ కొట్టడం కాదు, కాస్తైనా నిజాయితీగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి కదా అన్న చర్చ తెలుగు రాష్ట్రాల్లో జోరుగా సాగుతోంది. చంద్రబాబు అవసరాలకు అనుగుణంగా వీరావేశంతో ఊగిపోతూ ఆయన కుట్రలో భాగం కావటం మినహా మరే అంశాలు తనకు అనవసరం అన్నట్లుగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ తీరు కిరణ్ రాయల్ ఎపిసోడ్తో మరోసారి బహిర్గతమైందని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు, తుఫాను గొంతు చిత్తం అనడం ఎరగదు, పర్వతం ఎవడికి వంగి సలాం చేయదు. ఆధునిక మహాభారతం పేరుతో గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన వచన కవితా సంకలనాల్లో ఇవి కొన్ని పంక్తులు. వీటిని బట్టి పట్టేసి జనసేన ఆవిర్భావ సభ నుంచి వరుసగా వేదికల మీద ఊదరగొట్టిన పవన్ కళ్యాణ్ ఏనాడు ఆ కవితా పంక్తులను ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయలేదు. జనసేన అధినేతగా 10 ఏళ్లు అలానే సాగిపోయింది. ఇప్పుడు పవన్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా కూడా ఉన్నారు. ఎన్నికల హామీలను ఎందుకు అమలు చేయడం లేదన్న దాని నుంచి మొదలు పెడితే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దాకా జరుగుతున్న దారుణాలపై ఒక్కసారైనా చంద్రబాబును ప్రశ్నించిన పాపాన పోలేదు. అయినా మన పిచ్చి కానీ చంద్రబాబు కొరకు, చంద్రబాబు కోసం, చంద్రబాబు వలన ఏర్పాటైంది జనసేన. ఆ పార్టీ అధినేత అదే చంద్రబాబుని ప్రశ్నించడం అంటే మహాపాపమే కదా మరి. నాయకుడు ప్రజలకు బాధ్యతాయుతంగా ఉండాలి. నాయకుడు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. నాయకుడు భయమంటూ పడితే ప్రజలకు భయపడాలి. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబుకి మాత్రమే బాధ్యతాయుతంగా ఉంటారు. చంద్రబాబుకి మాత్రమే జవాబుదారీగా ఉంటారు. చంద్రబాబుకి మాత్రమే భయపడతారు. చంద్రబాబు కుట్రలకే కూత పెడుతూ ఉంటారు. ప్రశ్నించడం కోసమే జనసేన అంటూ పార్టీ స్థాపన రోజు నుంచి నిత్యం తెగ హడావుడి చేసేసిన పవన్ కళ్యాణ్ ఏనాడు చంద్రబాబుని ప్రశ్నించిన పాపాన పోలేదు. ప్రజల తరపున ప్రశ్న అనే అస్త్రాన్ని సంధించిన పాపాన పోలేదు. జనసేన అధినేతగా మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కూడా పవన్ కళ్యాణ్ది అదే తీరు. పవన్ కళ్యాణ్ టీడీపీ నాయకుడు కాదు, జనసేన పార్టీ అధ్యక్షుడు. కూటమి సర్కార్లో కీలక భాగస్వామిగా ఉన్నారు. కూటమి ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత, అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ మీద ఉన్నాయి. సంక్షేమం నుంచి అభివృద్ధి దాకా ప్రజల అభీష్టానికి అనుగుణంగా రాష్ట్ర భవిష్యత్తుకి అభయం ఇచ్చేలా పాలన సాగేలా చూడాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ మీద ఉన్నాయి. వీటిలో ఏది తేడా వచ్చినా ప్రజల తరపున ప్రశ్నించాల్సిన పవన్, ప్రజల తరపున చంద్రబాబుని నిలదీయాల్సిన పవన్ కళ్యాణ్ ఆ పని ఎన్నడూ చేయలేదు. పేరుకి జనసేన పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ చలామణి అవుతున్నా ఆ క్రమంలో తన ఉనికిని ఏనాడు ఆయన చాటుకోలేదు. చంద్రబాబు అడుగులకు మడుగులు ఒత్తడమే మహాభాగ్యం అన్నట్టుగానే వ్యవహరిస్తూ వచ్చారు. సూపర్ 6 పేరుతో ఎన్నికల వేళ ప్రజలకు చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తే ఆహా ఓహో అంటూ హడావుడి చేశారు పవన్. నిజానికి కూటమిలోని 3 పార్టీలు కలిసే మేనిఫెస్టో రిలీజ్ చేశాయి. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పట్లానే ప్రజలను ఎగతాళి చేస్తూ ఎన్నికల హామీలను చంద్రబాబు తుంగలో తొక్కేశారు. ఇది తప్పని ప్రశ్నించిన పాపాన పోలేదు పవన్ కళ్యాణ్. ఎన్నికల హామీలను ఎగ్గొట్టడానికి రాష్ట్రం దివాళా తీసిందని, జగన్ పాలనలో 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులైపోయాయని దిక్కుమాలిన అబద్ధాలను నిస్సిగ్గుగా చెబుతూ వచ్చారు చంద్రబాబు. డిప్యూటీ సీఎం హోదాలో ప్రజలకు నిజానిజాలు చెప్పడం మీద ఎన్నడూ పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపించలేదు. చంద్రబాబు గీసిన గీత దాటని నాయకుడిగా తనను తాను చూసుకుని మురిసిపోవడంలోనే ఆనందాన్ని ఆయన వెతుక్కుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కి జీవనాడి లాంటి పోలవరాన్ని, భారీ బహుళార్థ సాధక ప్రాజెక్టుని బ్యారేజ్ గా మార్చేసే కుట్రలను కూడా పవన్ కళ్యాణ్ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 ఆగస్టు 28వ తేదీన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించాలనే దుర్మార్గమైన నిర్ణయం తీసుకున్నారు. 45.72 మీటర్ల ఎత్తు ఉండాల్సిన పోలవరం డ్యాం ఎత్తును 41.15 మీటర్లకు తగ్గిస్తూ అత్యంత క్రూరమైన నిర్ణయం తీసుకుంది కేంద్ర మంత్రివర్గం. ఆ సమావేశంలో టీడీపీ తరపున కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు తీవ్రంగా గండి కొడుతోన్న ఈ నిర్ణయాన్ని అడ్డుకోవడం మాట దేవుడెరుగు. కనీసం ఇదేం అన్యాయం అన్న మాట కూడా అనలేదు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు విషయంలో చంద్రబాబు నాయుడు, బీజేపీ పెద్దలు ఒక అవగాహనకు వచ్చి ఉండడమే కారణం అని నిపుణులు ఆనాడే అభిప్రాయపడ్డారు. తాజా కేంద్ర బడ్జెట్లో కూడా ఈ మేరకే కేటాయింపులు చేశారు.
పోలవరం రిజర్వాయర్ ని బ్యారేజ్ గా మార్చేసిన పవన్ కళ్యాణ్ ఎన్నడూ ప్రజల తరపున ఈ దారుణాన్ని ప్రశ్నించలేదు. ఆంధ్రప్రదేశ్ కి జరుగుతోన్న అన్యాయాన్ని ప్రశ్నించలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే రెడ్ బుక్ రాజ్యాంగానికి తెరతీశారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానిస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తినే అవహేళన చేయడం మొదలుపెట్టారు. జగన్ పాలనలో అమలవుతోన్న సంక్షేమ పథకాలను, సంస్కరణలను పక్కన పెట్టేశారు. చివరికి భావ ప్రకటన స్వేచ్ఛ గొంతుపై కత్తి కట్టే దుస్సాహసానికి తెరతీశారు. ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, మద్యం మాఫియా, ఇలా చెప్పుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ మాఫియాల గుప్పిట్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. పచ్చమూకతో పాటుగా జనసేన నాయకులు కూడా తమకు అందిన కాడికి ఆరగించే పని మొదలు పెట్టేశారు. సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. అధికారంలోకి వచ్చిన ఏడాది దాటక ముందే 1,45,000 కోట్ల రూపాయల అప్పులు చేసి పారేశారు. ఆ అప్పులు ఏం చేశారో, ఎలా ఖర్చు చేశారో ఎవరికీ తెలీదు. అమరావతిలో 1,000 కోట్ల రూపాయలు గుమ్మరించి రియల్ ఎస్టేట్ భూమి తీసుకురావడానికి విఫల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇన్ని అరాచకాలు జరుగుతున్నా ఈ దారుణాలు ఏంటని ఒక్కసారి కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించలేదు. ప్రశ్నించడానికే జనసేన అన్న పెద్ద మనిషి చంద్రబాబు తానా అంటే తందానా అనడమే మహాభాగ్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. చివరకు తన పార్టీలో కీచకులను మెడపట్టి బయటకు గెంటడానికి కూడా పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపించకపోవడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు కుట్ర స్క్రిప్ట్ రచిస్తారు. దాన్ని పట్టుకొని పవన్ కళ్యాణ్ వీరావేశంతో వీధి నాటకం ఆడేస్తారు. జనసేన అధినేత హోదాలో పవన్ మొదలుపెట్టిన ఈ స్వామి కార్యాన్ని డిప్యూటీ సీఎం హోదాలోనూ కొనసాగిస్తున్నారు. ఫలితమే సీజ్ ద షిప్ డ్రామా. దానికన్నా ముందు సనాతని డ్రామా. పథకాల అమలు పట్టదు, ఎన్నికల హామీల అమలు పట్టదు. చంద్రబాబు అనుకో పన్నాగాలు పన్నుతారు, పవన్ కళ్యాణ్ అనుకో వాటిని అమలు చేసి తరించే ప్రయత్నంలో డ్రామాలు ఆడుతారు. ప్రజలకు అడ్డంగా దొరికిపోతారు. ఇక ప్రశ్నించే పార్టీ అధినేత అసలు ప్రశ్నించరా అంటే అలా ఏం లేదు. అన్న నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వాలి అన్న డిమాండ్ నుంచి మొదలు పెడితే సొంత పనుల కోసం ఆయన చాలా గట్టిగా ప్రశ్నిస్తూ ఉంటారని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు. ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టానన్న పెద్ద మనిషి ప్రశ్న అనే గొప్ప అస్త్రాన్ని అవహేళన చేస్తూనే దశాబ్దానికి పైగా రాజకీయం చేస్తున్నారు. ఇటు పాలనలోనూ ప్రశ్న అన్నదే నిషేధం అన్నట్టుగా డిప్యూటీ సీఎం హోదాలో వ్యవహరిస్తున్నారు. ఈ ఘనకార్యాలు చాలవన్నట్టుగా పవన్ కళ్యాణ్ వెలగబెట్టే స్వామి కార్యం ఒకటుందని రాజకీయ పరిశీలకులు ఢంకా మోగించి మరీ చెప్తున్నారు. అదే చంద్రబాబు తానా అంటే తందానా అనడం. చంద్రబాబు ప్రయోజనాల కోసం తెగ ఆరాటపడిపోవడం, చంద్రబాబు కుట్రలకు కూత పెట్టడం, చివరికి తన హోదాని స్థాయిని కూడా మర్చిపోయి చంద్రబాబు కోసం వీధి నాటకాలకు సైతం సై అనడం. అందుకు తిరుగులేని ఉదాహరణ సీజ్ ద షిప్ డ్రామా. కాకినాడ పోర్టు కబ్జాకి చంద్రబాబు అండ్ కో పన్నిన కుతంత్రంలో పావుగా మారిన పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ డ్రామా వర్కౌట్ అవలేదు. కానీ చంద్రబాబు తానా అంటే తందానా అనడమే తన కర్తవ్యమని పవన్ మరోసారి తెలుగు ప్రజలకు చెప్పేశారు. అలానే బియ్యం స్మగ్లింగ్ పేరుతో వైఎస్ఆర్సీపీ నేతల మీద కూటమి సర్కార్ పెద్దలు ఎలా బురద జల్లుతున్నారో కూడా నాడే తెలుగు ప్రజలకు అర్థమైపోయింది. ఇంటర్నేషనల్ మెరైన్ చట్టం ప్రకారం షిప్ ని సీజ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదు. షిప్ ని సీజ్ చేయడానికి అవకాశం లేదని, బియ్యం ఉన్న కంటైనర్ ని మాత్రమే సీజ్ చేయడం మినహా షిప్ జోలికి వెళ్లడం సాధ్యం కాదని గతంలోనే అధికారులు క్లారిటీ ఇచ్చేశారు. నెల రోజుల పాటు కాకినాడ పోర్టులో నిలిపివేసిన స్టెల్లా ఎల్ పనామా నౌక కూడా వెళ్లిపోయింది. కానీ కాకినాడ పోర్టు కబ్జాకి చంద్రబాబు అండ్ కో గీసిన కుట్ర స్కెచ్ ని అమలు చేస్తూ పవన్ చేసిన వీరంగం ఫలితంగా స్టెల్లా ఎల్ పనామా నౌక డెమరేజ్ ఛార్జీలు ఎగుమతిదారులకు గుదిబండగా మారాయి. మొత్తం 7,11,00,000 రూపాయలు డెమరేజ్ ఛార్జీలు కట్టాల్సి రావడంతో ఎగుమతిదారులు అల్లాడిపోయారు. సీజ్ ద షిప్ డ్రామా అట్టర్ ఫ్లాప్ అయినా చంద్రబాబు కోసం తానేమైనా చేస్తానని నిరూపించుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు పవన్ కళ్యాణ్ తెగ సంబరపడిపోయి ఉంటారని నాడు రాజకీయ వర్గాల్లో చర్చ సాగింది. నిజానికి చంద్రబాబు తానా అంటే తందానా అనే పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాకముందు చేసింది అదే, డిప్యూటీ సీఎం అయ్యాక చేస్తోంది అదే. అయితే వాటిలో ప్రజలంతా నివ్వెరపోయి చూసిన ఘటనలు రెండు. ఒకటి సీజ్ ద షిప్ అయితే, దానికన్నా ముందు దేవదేవుడి దివ్య ప్రసాదంపై చంద్రబాబు పన్నిన కుట్రలో పవన్ కళ్యాణ్ భాగమైన తీరు.
తమ ఆటవిక పాలన నుంచి, ఎన్నికల హామీల నుంచి, 100 రోజుల అరాచక పాలన నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఏకంగా ఆ దేవదేవుడి దివ్య ప్రసాదమైన లడ్డూ మీదనే కుట్ర పన్నారు చంద్రబాబు. అయితే వెంకటేశ్వర స్వామినే తన రాజకీయానికి వాడేసుకోవాలన్న చంద్రబాబు కుతంత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తజన కోటి గమనించడంతో వెంటనే పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. చిత్ర విచిత్ర వేషధారణతో తనదైన వీధి నాటకం మొదలుపెట్టారు. చంద్రబాబు కుట్రకి, పచ్చి అబద్ధాలకు వంత పాడుతూ సనాతని అంటూ తెగ ఊగిపోయారు. చివరికి తిరుమల లడ్డూ పవిత్రతకి ఎలాంటి భంగం కలగలేదని, లడ్డూ తయారీలో ఎలాంటి కల్తీ జరగలేదని తేలడంతో చంద్రబాబు పచ్చి అబద్ధాలు, దారుణమైన కుట్ర బయటపడడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తజన కోటి నిర్ఘాంతపోయింది. చంద్రబాబు అండ్ కోని చీకొట్టింది. జనసేన పార్టీ పెట్టిన నాటి నుంచి ప్రశ్నించడానికి ఆమడ దూరంలో రాజకీయం చేస్తోన్న పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన సందర్భాలు మాత్రం అత్యంత అరుదుగా ఉన్నాయని తెలుగు తమ్ముళ్ల మధ్య చర్చ సాగుతోంది. కాకపోతే ఆ ప్రశ్నలు ప్రజల కోసం కాదట. తన అన్న నాగబాబుని అర్జెంటుగా మంత్రివర్గంలోకి తీసుకోవాలని చంద్రబాబు దగ్గర భయపడుతూనే కాస్త గట్టిగా ప్రశ్నించారట పవన్ కళ్యాణ్. అలానే డిప్యూటీ సీఎం పదవి సంగతి సరే, తన ప్రయోజనాల మాటేంటనే ప్రశ్న కూడా బిగ్గరగానే వేశారట. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ ప్రశ్నించాలో కూడా తెలియని పవన్ కళ్యాణ్ చివరకు తన పార్టీలో వెలుగు చూస్తోన్న కీచకులను ప్రశ్నించడానికి, పార్టీ నుంచి గెంటేయడానికి, జనసేనలో మహిళలకు రక్షణ ఉంటుందని చేతలతో, చర్యలతో ప్రకటించడానికి కూడా వెనకాడడం అందరినీ నివ్వెరపరుస్తోంది.